హాయ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏంటండి ఎప్పుడు ఒకే దోశ చేసి బోర్ కొట్టేసిందా? అయితే ఈ దోశ ఒకసారి ట్రై చేయండి. ఇదే ప్రోటీన్ దోశ. ఇది చాలా మంచిదండి. దానికి కావాల్సినవి అయితే నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఒక బౌల్ తీసుకొని కొంచెం రైస్ యాడ్ చేసుకోండి. ఒక కప్ తీసుకోండి రైస్. ఆ క్వాంటిటీకే ఒక కప్ ఉద్దిపప్పు తీసుకోండి. నెక్స్ట్ శనగపప్పు ఆ కప్పుకే, ఇంకా కందిపప్పు ఒక కప్పు, కొంచెం జీరా యాడ్ చేసుకోండి. మీకు జీరా ఫ్లేవర్ నచ్చుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఎండుమిర్చి మీకు కారం ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి. మంచిగా వాష్ చేసుకొని ఒక 2 hours దాన్ని మంచిగా సోక్ చేయండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని సోక్ చేసిన దాన్ని మిక్సీలో వేయండి. వేసి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే మీరు ఇంగువ ఫ్లేవర్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంగువ కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ ఇష్టం, మీకు ఎంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా అందులోకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి గ్రైండ్ చేయడానికి. నెక్స్ట్ మంచి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. నేనైతే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే తీసుకున్నాను. మీకు కొంచెం గట్టిగా కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల దోశ అయితే మంచిగా పేపర్ దోశ అంటారు కదా, అలా వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేనండి. ఇంకా దోశ చూడండి ఎంత మంచిగా వస్తుందో, చాలా బాగా వస్తుంది కదా. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. కొంచెం మీకు ఆనియన్ కావాలనుకుంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి దోశ పైన, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. మంచిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని దోశను మంచిగా రోస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. చూడండి, కొంచెం ఫస్ట్లో దోశ పోసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ సిమ్ చేసుకోండి, మంచిగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒక్క దోశ తినేవాళ్ళు 3 దోసెస్ కూడా తింటారు. నేనైతే పల్లి చట్నీ చేసుకున్నా. ఇంకా మీకు కారం కానీ టమోటా చట్నీ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా చాలా బాగుంటుంది. దోశ అయితే చాలా హెల్త్కి మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది కదా చూడ్డానికి. థ్యాంక్ యూ అండి.